తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా జైల్లో మగ్గుతున్న 213 మంది ఖైదీలను ఈ రోజు విడుదల చేసింది. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 61 మంది ఖైదీలను, హైదరాబాద్ జైలు నుంచి 27 మందిని రిలీజ్ చేశారు. వరంగల్ కేంద్ర కారాగారం నుంచి 20 మంది, మహిళా ప్రత్యేక కారాగారం నుంచి 35 మందిని విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. క్షణికావేశంలోనో లేక మరే కారణం చేతనో నేరం చేసి సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్న సుమారు 213 మంది ఖైదీలకు నేడు విముక్తి కలిగించనున్నారు జైళ్ల శాఖ అధికారులు. 213 మందిని నేడు విడుదల చేయబోతున్నారు. అయితే తమ వాళ్ళు బయటకు వస్తున్నారన్న సంతోషంలో కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు. అసలు ఎందుకు తమ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఏ కారణాల చేత వెళ్లాల్సి వచ్చింది అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి విడుదల కాబోయేటటువంటి ఖైదీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఎవరున్నారు లోపల, ఇప్పుడు ఎవరు విడుదల కాబోతూ ఉన్నారు? మా భర్త. ఏం చేశాడమ్మా మీ భర్త? ఎన్ని సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు? మర్డర్ చేశాడు. 14 ఏళ్ళ నుండి ఉన్నాడు. మా బాబు 2 నెలలు ఉన్నప్పుడు వచ్చిండు. ఇక అప్పటి నుండి ఒకసారి కలిసినాం, మధ్యలో 12 ఏళ్ళప్పుడు కలిసినాం. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాడు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఏ కారణం చేత ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చిందమ్మా? అది మా బావ వల్ల వచ్చింది. మా బావను వాళ్ళు ఫ్యామిలీతో గొడవ పడుతుంటే ఇక ఆటోమేటిక్గా మా అన్నయ్యని కొడతారా అని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ములు మా బావ వాళ్ళ బామర్దిని చంపారు. అంతే. 14 సంవత్సరాలు అయింది. అసలు మీ భర్త అసలు మీ ఇంటి దాకా కూడా రానటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో మీరే ఇంటిని చూసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసి మీరు మిగతా వాళ్ళకి ఏం చెప్తారమ్మా? ఆవేశంలో ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్తున్నాను. మళ్ళీ ఒక అమ్మాయి ఒక భర్త పైననే ఆధారపడుతుంటుంది. అది కూడా అమ్మ నాన్న లేకపోతే ఇంకా బాధ కూడా అనిపిస్తుంది. నాలాంటి నరకం ఏ అమ్మాయి పడొద్దు అని అనుకుంటున్నా. ఇప్పటికీ 14 ఏళ్ళు అవుతుంది నేను భరిస్తున్నాను ఆ బాబుతోటి. ఆ బాబుకు 14 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటికీ తండ్రి మొహం అంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎంత కష్టపడుతున్నానో అది నాకు తెలుసు. మీరు చెప్పండి కదా, ఎవరు ఉన్నారు అసలు మీకు సంబంధించిన? మా బావ ఉన్నాడు. అందుకని వచ్చిన. అసలు ఏం చేశారు, అసలు ఎందుకు ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది? అది ఇద్దరు సార్, మా బావ ఇద్దరు ఉన్నారు. అయితే మా పెద్ద బావ చిన్న బావ అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి వేరే అతను హత్య చేస్తే మళ్ళీ ఇతని మీదకి అలా రావడంతో వచ్చినాక ఇప్పటిదాకా ఇది జీవిత ఖైదాని జైలు శిక్ష పడ్డది. ఇప్పటి వరకు రాలేదు సార్. ఇక ఇప్పుడు విడుదలవుతుందన్నాక సంతోషం కొద్దీ వచ్చినాం. మేము క్షణికావేశంలో లేకపోతే ఏదో కారణం చేత నేరం చేసి లోపలికి వచ్చాం, మీరు బయట ఉన్నారంటూ మీకు ఏం చెప్పేవాళ్ళు? అయితే నేను అప్పటి నుంచి నేను దుబాయ్ వెళ్ళిన, ఫారెన్ వెళ్ళేవాడిని. ఇక అప్పటి నుంచి నేను కలలేదు. మా చెల్లి వాళ్ళు మా అత్తమ్మ వెళ్ళి కలిసేవారు. ఒక్కసారి కలిసారు, మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు. ఆ నుంచి వరంగల్ జైల్లో ఉండే, ఆ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇక దూరం అవుట్లా కలలేకపోయినా. శిక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడిన వారే ఇందులో చాలా మంది ఉన్నారు. వీరంతా కూడా 14 సంవత్సరాల పాటు జైళ్లలో మగ్గి ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకోబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో తమ కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నారు. కుటుంబంతో సహా వారంతా ఇళ్లకు చేరబోతూ ఉన్నారు. ఈ ఆనందం పంచుకోవడానికి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు. తాము కుటుంబ పెద్దలను దూరం చేసుకుని వారు జైళ్లలో మగ్గుతుంటే తీవ్రమైనటువంటి వేదన అనుభవించాము. అసలు తోడు లేక, మనోధైర్యం చెప్పేటటువంటి వారు లేక తీవ్రమైనటువంటి బాధను మేము ఎదుర్కొన్నాము. క్షణికావేశంలో ఎవరు కూడా తప్పు చేయొద్దు, క్షణికావేశంలో తప్పు చేసి జైళ్ల పాలు అయిపోయి కుటుంబాలను నాశనం చేయొద్దు అంటూ కూడా బయట ఉండేటటువంటి వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి వీరంతా కూడా హితువు పలుకుతున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ పవన్తో కలిసి శశి, ఏబీ నాన్నజ్యోతి, చర్లపల్లి జైలు నుంచి.